ఒక కోట, ఇద్దరు చిన్న రాజకుమారులు మరియు ఇప్పటికీ సమాధానం లేని ఒక్క ప్రశ్న. 1483లో లండన్లోని రాజు ఎడ్వర్డ్ IV మరణించారు. సింహాసనం 12 ఏళ్ల బాలుడికి వచ్చింది. అతనే ఎడ్వర్డ్ V. అతని తమ్ముడు రిచర్డ్. వాళ్ళు సురక్షితంగా ఉండాలని వారిని టవర్ ఆఫ్ లండన్ లో ముంచారు. ఇది కేవలం ఫార్మల్ స్టే మాత్రమే. ఆ రాజసభ నమ్మింది. మొదటి రోజుల్లో వాళ్ళ ప్రాంగణంలో ఆడుకున్నారు. కోట గోడల విండో దగ్గర నిలబడి ప్రజలకు చేతులూపారు. చిన్న చిరునవ్వు, చిన్న ఆశలు. కానీ ఒక రోజు నుండి వాళ్ళు కనిపించలేదు. గేట్లు తెరవలేదు. ఎవరు బయటికి తీసుకువెళ్లలేదు. మరణించినట్టు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. సందేహాలు నీడ ఒక్కరిపై పడింది. వాళ్ళ మామ రిచర్డ్. కానీ సాక్ష్యం లేదు, నిజం లేదు. శబ్దం లేని ఒక నిశ్శబ్దం మాత్రమే. శతాబ్దాలు గడిచాయి. కానీ ఆ కోట గోడలు ఇప్పటికీ ఒక రహస్యాన్ని దాచుకున్నాయి. ఆ ఇద్దరి చిన్న రాజకుమారులు నిజంగా ఏమయ్యారు? చరిత్రలో కొన్ని తలుపులు ఎప్పటికీ తెరవవు. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఫాలో ఫర్ మోర్. ఒక కోట, ఇద్దరు చిన్న రాజకుమారులు మరియు ఇప్పటికీ సమాధానం లేని ఒక్క ప్రశ్న. 1483లో లండన్లోని రాజు ఎడ్వర్డ్ IV మరణించారు. సింహాసనం 12 ఏళ్ల బాలుడికి వచ్చింది. అతనే ఎడ్వర్డ్ V. అతని తమ్ముడు రిచర్డ్. వాళ్ళు సురక్షితంగా ఉండాలని వారిని టవర్ ఆఫ్ లండన్ లో ముంచారు. ఇది కేవలం ఫార్మల్ స్టే మాత్రమే. ఆ రాజసభ నమ్మింది. మొదటి రోజుల్లో వాళ్ళ ప్రాంగణంలో ఆడుకున్నారు. కోట గోడల విండో దగ్గర నిలబడి ప్రజలకు చేతులూపారు. చిన్న చిరునవ్వు, చిన్న ఆశలు. కానీ ఒక రోజు నుండి వాళ్ళు కనిపించలేదు. గేట్లు తెరవలేదు. ఎవరు బయటికి తీసుకువెళ్లలేదు. మరణించినట్టు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. సందేహాలు నీడ ఒక్కరిపై పడింది. వాళ్ళ మామ రిచర్డ్. కానీ సాక్ష్యం లేదు, నిజం లేదు. శబ్దం లేని ఒక నిశ్శబ్దం మాత్రమే. శతాబ్దాలు గడిచాయి. కానీ ఆ కోట గోడలు ఇప్పటికీ ఒక రహస్యాన్ని దాచుకున్నాయి. ఆ ఇద్దరి చిన్న రాజకుమారులు నిజంగా ఏమయ్యారు? చరిత్రలో కొన్ని తలుపులు ఎప్పటికీ తెరవవు. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఫాలో ఫర్ మోర్.